హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రవీణ్. ఇక్కడే దక్షయజ్ఞం జరిగిందని అంటారు. సతీదేవి యజ్ఞానికి తన భర్త అయిన పరమశివుడు వద్దన్నా వెళ్తుంది. అక్కడకు వెళ్ళిన సతీదేవి ఆమెకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అక్కడే తన కాలి బొటన వేలితో అగ్నిని సృష్టించి దహనమవుతుంది. తన భార్య కోసం ఎంతో ప్రేమగా ఎదురుచూస్తున్నటువంటి ఆ ఈశ్వరుడికి తన సతీదేవి ఇక తిరిగి రాదని తెలిసి తీవ్ర దుఃఖంతో తన భార్య శరీరాన్ని చేతులతో తీసుకెళ్తూ అలా బాధలో నిమగ్నమైన ఆ శివపరమాత్ముడిని అలా ఉంటే ఈ సృష్టికి నష్టమని భావించిన ఆ విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ఖండాలుగా చేస్తారు. ఆ శరీర భాగాలే మన భారతదేశంలో అక్కడక్కడా పడుతూ మహాపుణ్యక్షేత్రాలుగా మహాశక్తిపీఠాలుగా అవతరించాయి. ఆ మహాశక్తిపీఠాలలో ఒక శక్తివంతమైన శక్తిపీఠమే ఈ జ్వాలాముఖి మాత దేవాలయం. మేము జ్వాలాముఖి చేరుకునేటప్పటికీ మధ్యాహ్నం 1 గంట అయ్యింది. అప్పటికి మేము ఇంకా రూమ్ బుక్ చేసుకోలేదు. ఇక్కడ రూమ్స్ చాలా కాస్ట్ ఉన్నాయి. సో మేము హిమాచల్ ప్రదేశ్ టూరిజం హోటల్లో బస చేసాం. హోటల్లోనే రెస్టారెంట్ కూడా ఉంది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం. ఆ తరువాత ఈవినింగ్ శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దర్శనం కోసం బయలుదేరాం. మా హోటల్కి జ్వాలాముఖి మాత టెంపుల్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడకు మేము నడుస్తూ వెళ్ళాం. చుట్టూ షాప్స్తో ఆ ప్రదేశం చాలా బాగుంది.
అలా ఒక 15 నిమిషాలు నడిచిన తరువాత మేము జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్కి చేరుకున్నాం. జ్వాలాముఖి టెంపుల్ చూడగానే ఏదో తెలియని ఆనందం కలిగింది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రా జిల్లాలో ఉన్నదే జ్వాలాముఖి క్షేత్రం. జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందట. అందుకనే అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్లుగా నిరంతరం ఒక జ్వాల వెలువడుతూ ఉంటుంది. అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు. దీని వెనుక ఏదో కుట్ర దాగుందని అనుమానించిన వారు భంగపడక తప్పలేదు. మొఘల్ చక్రవర్తి అక్బర్ సైతం ఈ మంటల మీద లోహాన్ని కప్పడం ద్వారా, మంట మీదకు నీటిని మళ్లించడం ద్వారా నిప్పుని ఆర్పే ప్రయత్నం చేశారట. కానీ ఆ ప్రయత్నాలన్నీ వృధా అవడంతో జ్వాలాముఖి అమ్మవారి మహిమను తలుచుకుంటూ వెనుదిరగక తప్పలేదు. జ్వాలాముఖి అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం వెనుక ఒక స్థల పురాణం వినిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పాలించే ఓ రాజుగారికి అమ్మవారు కలలో కనిపించి తను ఫలానా చోట ఉన్నానని చెప్పిందట. అమ్మవారు చెప్పిన ప్రాంతాన్ని ఎంత కూలంకషంగా వెతికినా చిన్నపాటి విగ్రహం కూడా కనిపించలేదు. సరికదా బగబగా మండుతున్న మంట మాత్రం కనిపించిందట. అదే అమ్మవారి రూపంగా భావించిన రాజుగారు ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇప్పటికీ అక్కడ జ్వాల తప్ప మరే విగ్రహము కనిపించదు. దౌలాధర్ పర్వతాల దిగువన ధర్మశాల సిమ్లా రోడ్డు మార్గం పక్కన ఉండే ఈ జ్వాలాముఖి ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అలా తరలి వచ్చిన తన బిడ్డలు అందరినీ ఆ తల్లి ఆశీర్వదించి వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది. మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి జ్వాలాముఖి అమ్మవారిని. ఇదే అక్బర్ అమ్మవారికి ఇచ్చిన బంగారు గొడుగు. ఇక్కడే అమ్మవారి పవళింపు సేవ ప్రతిరోజు రాత్రి ఎంతో వైభవంగా చేస్తారు. చూడటానికి మన 2 కళ్ళు సరిపోవు. మీరు కూడా చూడండి.
జ్వాలాముఖి అమ్మవారి దర్శనం అయిన తరువాత రాత్రికి మా డిన్నర్ ఇక్కడే చేసాం. మన ఆంధ్ర ఫుడ్ లాగా చాలా స్పైసీగా చేశారు. టేస్ట్ చాలా బాగుంది. మేము జ్వాలాముఖిలో ఉన్నన్ని రోజులు ఈ హోటల్లోనే మా భోజనం చేసాం. జ్వాలాముఖి తరువాత హిమాచల్ ప్రదేశ్లో ఉన్న టెంపుల్స్ ఎలా వెళ్ళాలి? బస్సులో వెళ్తే చాలా టైం పడుతుంది. అలా అని కార్ బుక్ చేసుకుంటే తెలియని ప్లేస్లో సేఫేనా? మరి తరువాత మేము ఎలా వెళ్ళాం? తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి మీ సాయి ప్రవీణ్ ఫ్యామిలీ టూర్.